భారతదేశంలో పన్నులు ఎక్కువ అని మనం అంటాం. లేదు విదేశాల్లోనే పన్నులు ఎక్కువ అని చెప్తుంటారు. అమెరికాలో ఉన్నవాళ్ళు, రష్యాలో ఉన్నవాళ్ళు, జపాన్‌లో ఉన్నవాళ్ళు, యూరోపియన్ యూనియన్‌లో ఉన్నోళ్ళు చెప్పాలి. అక్కడ వాళ్ళు ఒరిజినల్ జీతం ఎంత? వాళ్ళ పన్ను ఎంత? పన్ను పోను ఎంతొస్తుంది? అప్పుడు భారతదేశంలో మనం కట్టేటటువంటి పనులు ఇప్పుడు నాలాంటోళ్ళకైతే ఒక సాధారణ పేదరికం నుంచి వచ్చి మధ్య తరగతిగా ఎదిగినటువంటి నాలాంటోడికి ప్రభుత్వం వేసే పన్ను ఎక్కువే. కాకపోతే భరిస్తున్నాం. ఎందుకు అంటే దేశ అవసరాల కోసం చేస్తున్నారులే. కానీ పోను పోను కడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ముఖ్యమైనటువంటి విద్యకో, వైద్యానికో, ఇంట్లో సమస్యలకో అవసరమైనప్పుడు డబ్బులు లేనప్పుడు, అదే సందర్భంలో ప్రభుత్వానికి లక్షలకు లక్షల పన్నులు కట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆవేదన వ్యక్తమవుతూ ఉంటుంది. అసలు వాస్తవంగా అక్కడెంత ఉంది, ఇక్కడెంత ఉందనేది తెలియాలి. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి లెక్క చూసుకుంటే ఇప్పుడు కొన్ని టారిఫ్లు మార్చుకొచ్చినందువల్ల ఓకే. శాలరీ 9 కోట్లు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ 4 కోట్లు కట్టాలి. బిజినెస్ రెవెన్యూ 20 కోట్లు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ 80 లక్షలు కట్టాలి. అగ్రికల్చర్ రెవెన్యూ 40 కోట్లు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఏమీ లేదు. పొలిటికల్ పార్టీ రెవెన్యూ 7,000 కోట్లున్న ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఐపీఎల్ రెవెన్యూ 12,000 కోట్లు వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇట్లాంటిది ప్రచారం చేసే వాళ్ళతో మరింత అసంతృప్తి రేగుతుంది. వాస్తవంగా ఐపీఎల్ రెవెన్యూకి ట్యాక్స్ ఉంటుంది, జిఎస్టీ కడతారు. ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు కానీ జిఎస్టీ కడతారు. ప్రతి టికెట్ మీద జిఎస్టీ కట్టించుకుంటారు. అట్లాగే పొలిటికల్ పార్టీల రెవెన్యూకి సంబంధించి అది రెవెన్యూ కాదు, విరాళాలు. దాంట్లో ట్యాక్స్ ఏముండదు, అది ఖర్చు పెట్టుకునేటటువంటి అంశం కాబట్టి. అగ్రికల్చర్ రెవెన్యూ మీద ట్యాక్స్ 40 కోట్ల దాకా లేదంటే అందులో అగ్రికల్చర్ అంత 40 కోట్లు సంపాదించేవాడు ఎవడూ లేడు. బిజినెస్ రెవెన్యూలో 20 కోట్ల రూపాయలకి ఇన్కమ్ ట్యాక్స్ 80 లక్షలు అన్నటువంటిది ఎంతవరకు నిజం అన్నటువంటిది తెలియాల్సి ఉంది. శాలరీ ఎంప్లాయీస్ని రెచ్చగొట్టేటటువంటి ఇట్లాంటి చర్చ నడుస్తూ ఉంటాయి.